ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే సార్, భార్యాభర్తలు మన రీసెంట్గా మీరు చూసే ఉంటారు, ఎక్కడ చూసినా భార్య భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకరితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని భర్తని అన్యాయంగా చంపడం, లేకపోతే భర్తని పిల్లల్ని వదిలేసి ప్రియుడితో పారిపోవడం, ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి దీనికి లీగల్గా పరిష్కారం ఏంటి సార్? లీగల్ పరిష్కారం అంటే ఇప్పుడు సార్ ఎలా ఉంటుందంటే, మ్యారేజ్ చేసుకోవడం వరకు కోర్టులు అవసరం లేదు. కానీ ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత వారి మధ్య విభేదాలు ఏర్పడేటప్పుడు తప్పనిసరిగా కోర్టులకు అవసరం అన్నది ఆవశ్యకత ఏర్పడింది. ఈరోజు ఫ్యామిలీ కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, ఇలా రకరకాల కోర్ట్స్ అనేవి ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి మనకి. అంటే కేసులు కూడా ఆ రేంజ్లో పెరిగిపోయాయి. మామూలు కేసులతో పోలిస్తే ఫ్యామిలీ కోర్ట్స్ స్పెషల్గా ఉన్నాయి ఈరోజు మనకి. అంటే భార్యాభర్తల మధ్య ఏదైతే ఒక సన్నటి అనుబంధం ఉంటుంది, ఒక భార్యాభర్త మధ్య ఒక అవినాభావ సంబంధం, ఒక కుటుంబ వ్యవస్థ, ఆ వ్యవస్థ అన్నది బీటలు వారిపోయింది ఈరోజు. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలియదు. పెళ్లి చేసుకున్నారు సరే, కానీ కలిసి కాపురం చేస్తున్నారా? చిన్న చిన్న కారణాలు, ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏమీ ఉండవు. పెద్ద పెద్ద కారణాలు ఉండవు. ఇంతకుముందు ఇళ్లలో మన కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేటప్పుడు ఇంట్లో అటు పెద్దవారు ఇటు పెద్దవారు కలిసి కూర్చొని మాట్లాడుకొని చిన్న చిన్న ఏమైనా తారతమ్యాలు, చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా సరే కూర్చొని మాట్లాడుకుంటే సద్దుమణిగిపోయాయి. కానీ ఈ మధ్య ఏమైందంటే ఆర్థిక స్వాతంత్రం పెరిగిపోయింది. అంటే నేను ఆర్థిక స్వాతంత్రం పెరిగింది కాబట్టి స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం రాకూడదు అన్న నా ఉద్దేశం కాదు. ఇక్కడ మీరెంత అంటే మీరెంత, మీరు మాకు చెప్పేది ఏంది, మేము మీకు చెప్పేది, ఇలా ఒకరి మధ్య ఒకరు ఉన్నటువంటి ఆ సన్నడి తెర తొలగిపోయి చిన్న చిన్న కారణాలు కూడా కుటుంబాలు అయిపోయి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ చిన్న తగాదాలు ఉంటే బాగున్నా, ఆ తగాదాలు పోయి ఒకరినొకరు చంపుకునే స్థాయికి పెరిగిపోయి ఈరోజు భార్యలకు భర్తలు చంపుతున్నారు, భర్తకు భార్య, ఇలా ఒకరినొకరు చంపుకునే స్థాయికి పెరిగిపోయారు. ఏ స్థాయికి వెళ్ళిపోయారు ఈరోజు? రీసెంట్గా మనం చూసినట్లయితే మేఘాలయ తీసుకున్నట్లయితే హనీమూన్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ. జస్ట్ ఒక మే 11వ తారీఖున జరిగిన సంఘటన 11 జరిగింది. ఇంక కంటిన్యూగా ఒక 2 వారాలు పూర్తి కాలేదు. 10 రోజుల్లోనే వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళడం, ఆ హనీమూన్కి వెళ్ళడం, అక్కడ ఆ బలవంతంగా భర్తని చంపేయడం, ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే చిన్నటి సన్నడి తెర. అంటే రకరకాల సంబంధాలు, ఒకటి ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, వీటన్నిటి కూడా దారితీస్తున్నాయి కిట్టు గారు. అంటే సార్ ఇప్పుడు పెళ్ళి తరువాత భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే దానికి సంబంధించి చట్టాలు కానీ కోర్టులు కానీ ఏ విధంగా చూస్తాయి సార్ ఆ సంబంధాన్ని? అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే కోర్టుల్లో భార్య వేరొక వ్యక్తితో ఏదైనా అంటే వివాహేతర సంబంధం పెట్టుకునేటప్పుడు ఆ భర్తకి ఏం చేసేవారు, ఇమీడియట్గా 497 సెక్షన్ ప్రకారం అతని మీద నేరారోపణ ఉండేది, అతన్ని తీసుకెళ్లి జైల్లో వేసేవారు. కానీ 2018లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏం జరిగిందంటే ఇది 497 అడల్టరీ కాదు. అంటే అడల్టరీ కాదు అనే విషయం మనం చెప్పలేం క్లియర్గా. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేది ఒకరి మీద ఒకరికి ఒక నమ్మకం అన్నది తొలగించుకోవడం కాకుండా మీ మధ్య డివోర్సులు కావాలా, విడాకులు కావాలంటే తీసుకోండి అన్నటువంటి స్థితికి వస్తుంది తప్పించి ఒకరి మీద ఒకరు ఏదో కక్ష సాధింపు చర్యలు కాకుండా ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 498 ఏ కేసు, అదేవిధంగా డీవీసీ, మెయింటెనెన్స్, ఇట్లాంటి ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక 498 అంటే ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో, మామూలుగా చిన్న పోలీస్ స్టేషన్ చూసినట్లయితే రోజుకు వచ్చే 10 కేసుల్లో సుమారుగా 8 కేసులు పైబడి ఇవే కేసులు ఉంటున్నాయి. వెంటనే ఒక భార్య వెళ్తోంది, తన ఎవరో వ్యక్తిని తీసుకెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి నాకు మా హస్బెండ్ ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను రకంగా వరకట్న వేధింపులు చేస్తున్నాడు అని ఇబ్బంది ఇంకా వెళ్ళడం అనేది రిపీట్ అయిపోయింది. అందుకనే సుప్రీంకోర్టు కూడా కొన్ని ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఇవ్వడం కూడా జరిగింది. మార్గదర్శకాలు ఎవరు రాగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాకుండా నిజంగా ఆ సంఘటన జరిగిందా లేదా, నిజంగా ఆ తీవ్రత ఉందా లేదా, అప్పుడు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని చెప్పి అనేక సందర్భాల్లో అనేక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటీవల కాలం తగ్గింది. ఒకప్పుడు ఏముండేది 498 కేసు పెట్టంగానే ఇమీడియట్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల వేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే 41 సిఆర్పిసి నోట్ ఇవ్వడం, నిజంగా జరిగిందా జరగలేదా, ఇక భర్త తరపు బంధువులు, అటు తల్లి, తండ్రి, మేనమామ, సోదరి, వాళ్ళ హస్బెండ్, ఇంకా మీరు విచిత్రం చెప్తున్న నమ్మరు, ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఆఫీసులో కారు డ్రైవర్ మీద కూడా 498 వేసిన కేసుల సందర్భాలు అనేకంగా ఉన్నాయి కోకొల్లలుగా. సో దీని మీద కొన్ని మార్గదర్శకాలు అయితే రావడం జరిగింది కిట్టు గారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 498 కేసు అనేది ఎక్కడో ఈ ఊర్లో ఉన్న వ్యక్తి మీద కాకుండా ఎక్కడో ఉన్న వ్యక్తుల మీద కూడా, మావ మీద కానీ భావమరిది మీద కానీ ఇలా రకరకాల మీద పెడుతున్నారు. అంటే ఇలా పెట్టినా కూడా 498 కేసు అనేది చెల్లుతుందా సార్?
అంటే అక్కడ ప్రాంతం ఇంత డిస్టెన్స్ అని కాదు, పెళ్లి చేసుకోవడం మహాపాపం అండి. తాలిబొట్టు కట్టడం, ఏ క్షణమైతే భర్త తాలిబొట్టు తన మెడలో కట్టేశాడో భార్యకి, ఇమ్మీడియట్గా దట్ మినిట్ ఆన్వర్డ్స్, మినిట్ నేను చెప్తున్నాను, దట్ డే కూడా కాదు, దట్ మినిట్ ఆన్వర్డ్స్ అతని మీద ఈ రకరకాల చట్టాలన్నీ కూడా ఇంపోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికోసం అంటే ఒక రోజు పెళ్ళిళ్ళు కూడా నెలల పక్కన పెట్టేసండి, జస్ట్ ఒక్క రోజు జరిగిందంటే చాలు ఇమీడియట్గా వాళ్ళ మీద ఈ 498 కేసు, ఒక్క నిమిషం చాలు. అందుకే అంటారు, ఏదో సందర్భంలో ఒక ఆయన చెప్పినట్టుగా తాలిబొట్టు కట్టేటప్పుడు భార్య ఎప్పుడైతే తలదించుకుంటుందో అదే చివరిసారి, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆవిడ మరలా తలెత్తుకుని తిరుగుతుంది. కానీ భర్త అప్పటి వరకు తల ఎత్తుకుని తిరిగిన భర్త అదే లాస్ట్ టైము, ఇక రెండోసారి మరలా తల ఎత్తుకుని తిరిగే ప్రసక్తి లేదని కొన్ని సందర్భాల్లో జోకులు కూడా వేసుకుంటారు కిట్టి గారు. అంటే పెళ్ళైన తర్వాత ఈ 498 కేసులు ఇవన్నీ పక్కన పెడితే విడాకులు తీసుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే విడాకులు తీసుకున్న తర్వాత యాలిమోని కొన్ని లక్షలు అడుగుతున్నారు సార్, పర్ మంత్కి కొన్ని లక్షలు, 1 లక్ష 2 లక్షలు. మొన్న బెంగళూరులో అయితే 6 లక్షలు అడిగారు యాలిమోని. అంటే దీన్ని ఎలా చూడాలి? ఒకవేళ అలా అడిగితే చట్టం ఎలా చూస్తుంది? ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చూస్తున్న సాధారణ ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అలిమోని ఇంత అడగాలని ఎక్కడ సెక్షన్ లేదండి. ఓకే, ఇంత అమౌంట్ అడగాలని. ఇప్పుడు ఉదాహరణకి ఒక సెలబ్రిటీ ఉన్నారనుకుందాం కాసేపు, ఆయన సంవత్సర ఆదాయం చూసినట్లయితే 5 కోట్లు ఉందాం. 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఒక సెలబ్రిటీ మినిమం మెయింటెనెన్స్ 10,000 20,000 ఇస్తే సరిపోదు కదా. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో తన కుటుంబం కూడా ఆ స్థాయిలో ఉండాలని ఆశిస్తాడు, ఆ భార్య కానీ ఆ పిల్లలు కానీ. అదేవిధంగా నెల జీతగాడు ఒక 50,000 రూపాయలు లేకపోతే ₹1,00,000 శాలరీ తెచ్చుకునే వ్యక్తి ఉంటాడు. సో ₹1,00,000 శాలరీ తెచ్చుకునే వ్యక్తి కూడా దాని తగ్గట్టుగా ఉంటుంది. సో అల్యూమినియం డిసైడ్ చేసినప్పుడు ఎలా డిసైడ్ చేస్తారంటే, అతనికి సామాజిక హోదా, సామాజిక గౌరవం ఏ స్థాయిలో ఉన్నారో దాని స్థాయిని బట్టి అల్యూమిని కానీ లేకపోతే ఇంటర్ మెయింటెనెన్స్ ఉంటుంది తప్పించి ఫిక్స్డ్గా ఇంత అమౌంట్ అడగాలి. అందుకే మీరు చెప్పినట్టుగా లాస్ట్ టైం బెంగళూరులో ఉన్నటువంటి ఆ కేసులో బివి నాగరత్న గారు, అక్కడ చీఫ్ జస్టిస్ గారు, ఆవిడ మాట్లాడుతూ 6 లక్షల రూపాయలు అడిగారు. ఆవిడ 6 lakhs రూపీస్ ఎలా ఇస్తాడు? తనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే, కాళ్ళకేసుకున్న ఖరీదైన చెప్పులు, ముఖానికి పూసుకుంటే ఖరీదైన లిప్స్టిక్లు, కలర్ఫుల్ పెర్ఫ్యూమ్స్, కలర్ఫుల్ కలర్స్, ఇవన్నీ కూడా ఆ భర్త మీద మెయింటెనెన్స్. ఇవన్నీ మీకు అవసరం అంటే అవసరం పక్కన పెట్టండి, కనీసం అవసరం. ఎందుకంటే వయసులో ఉన్న 25-30 ఏళ్ళ అమ్మాయికి పెద్దగా వైద్యాలు ఖర్చులు ఉండవు, 40 ఏళ్ళ దాటి ఉండే అవకాశం ఉంటుంది, ఏదో ఎక్స్ట్రీమ్ కేసెస్లో తప్ప. కానీ మీరు అడిగిన కేసులో ఆవిడకి పెద్దగా ఖర్చు లేనప్పుడు కూడా 6 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. అంటే సందర్భానుసారంగా మారిపోతుంటాయి. సో మెయింటెనెన్స్ అల్యూమిని ఎంత ఇవ్వాలి, లేకపోతే ఇంటర్ మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి అన్నది ఆ జడ్జిమెంట్ ఆ కేసుకు సంబంధించి అక్కడ కోర్టులో జడ్జి గారు డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్టు గారు